శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. రమ్ గారు, మనము కథా సరిసాగరంలో గుణశర్మ ఉమ్. ఆయన స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాం కదా. 2 భాగాలు చెప్పాం కదా. అవునండి. రాజు మహాసేనుడు అశోకవతి ఇద్దరు కలిసి ఈ గుణశర్మని ఇరికిచ్చారు. అవును. అతను వాళ్ళని ఓడించి పారిపోయాడు అక్కడి నుంచి. ఆ, పారిపోయి ఒక గురుకులానికి చేరాడు. ఉమ్. అక్కడ ఒక ఆయన వేద విద్య బోధిస్తూ కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ భోజనం పెట్టించమని అడిగాడు. ఆయన భోజనం పెట్టించాక భోజనం చేశాడు. అయ్యా ఎవరైనా మీరేం చదువుకున్నారు ఏమిటంటే, నేను 4 వేదాలు చదువుకున్నాను, ఉమ్. శాస్త్ర విద్య అంతా చదువుకున్నాను అని చెప్పాడు. చెప్పాక ఆయన అడిగాడు, మీరు ఎక్కడి వారు, ఎలా, ఇప్పుడు ఇలా ఇలా ఈ వయసుకే అంటే యంగ్గా కనపడుతున్నారు. గుణశర్మ కుర్రవాడనే కదా చెప్పుకున్నాం మనం. అవును. అశోకవతి మనసు పడింది ఇతని మీద. అవును అవును. మరి ఇంత అద్భుతమైన ముఖవర్చస్సు, చిన్నతనం, దాంట్లోనే అన్ని విద్యలు రావటం, ఇవన్నీ మీకు ఎట్లా సాధ్యపడ్డాయి, మీకు ఈ విద్య ఎట్లా వచ్చింది, మీరు ఎక్కడ పుట్టారు, మీది ఏ ఊరు అని అడిగితే అప్పుడు ఇతను చెప్పాడనమాట. పూర్వం మా తండ్రి ఆదిత్య శర్మ ఆయన పేరు. ఉహు. ఆయనకి అమ్మా నాన్న లేరు. మేనమామని ఆశ్రయించి జీవించాడు. ఆయన మేనమామే ఆయన్ని పెంచాడు. అయితే ఈ మేనమామని ఆశ్రయించాక వీళ్ళు ఉజ్జయిని నగరానికి దరిదాపుల్లో ఉన్నారు. ఉంటే ఆ ఊర్లో ఒక సన్యాసి ఒక ఆయన ఉండేవాడు. సన్యాసి అని అనటానికి వీల్లేదు, ఒక సాధకుడు ఆయన. ఈ సాధకుడు తోటి తిరిగేవాడు ఈ ఆదిత్య శర్మ. ఆ సాధకుడితో పాటు తిరిగేవాడు. ఈ సాధకుడితో పాటు తిరుగుతూ ఉండగా ఆయన రకరకాల హోమాలు చేస్తే ఆయనకి బోల్డని సిద్ధులు లభించేవి. ఆ లభించిన సిద్ధుల మీద ఆసక్తితోటి ఈ ఆదిత్య శర్మ తను కూడా అలాంటిది ఏదైనా చేయాలని ఆయనతో పాటే తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు ఆయన ఎంతో ఎన్న రోజుల్లో జపాలు చేసి ఒక పెద్ద హోమం చేశాడు. ఆ హోమంలోంచి ఒక పెద్ద తరంగం లాంటిది వచ్చి ఒక మహాద్భుత సౌందర్యవతి అయినటువంటి ఒక యక్షిణి వచ్చిందట. ఓ. ఆమెతో పాటు పరివారం బోళ్ళంత మంది వచ్చారు. ఆమె, నీ తపస్సుకు మెచ్చాను, నా పేరు విద్యున్మాల, నేను యక్షిణిని, వీళ్ళందరూ నా చెల్లు, వీళ్ళల్లో నీకు నచ్చిన దాన్ని స్వీకరించు అని సన్యాసికి చెప్పింది. ఉహు. సన్యాసి అన్నాడు, వాళ్ళల్లో నాకొద్దు, నేను నీకోసమే ఈ యజ్ఞం చేశాను అంటే విద్యున్మాల ఒప్పుకోలేదట. నీ హోమానికి నేను రాను, కేవలం నా దర్శనమే నీకు లభించేది, ఉహు. నన్ను సాధించేంత చేయలేకపోయావు నువ్వు, కాబట్టి నేను కాదు, వీళ్ళల్లో ఒక యక్షిణిని స్వీకరించమన్నాడు అని చెప్పింది. సరే ఈయన ఏం చేశాడు, ఒక యక్షిణిని స్వీకరించాడు. ఆమె ఈ సన్యాసికి స్వాధీనపడి ఉంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిచేవాడు. ఆయన పిలిచినప్పుడు వచ్చి ఆయన కోరికలు తీర్చి అన్ని రకాలుగా, ఆయనకి ఏ వస్తువైనా కావాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, తనతో గడపమన్నా, ఒక ఉద్యానవనానికి వెళ్ళాలన్నా, అట్లా యక్షిణీ విద్యతో సాధించగలిగేదన్నీ జరిగేవి. ఆమె వచ్చినప్పుడు ఆదిత్య శర్మ ఆమెను కలుస్తూనే ఉండేవాడు. అయితే ఆమెను అడిగాడు, ఈ విద్యున్మాలే అద్భుతమైన శక్తి, విద్యున్మాలని మించిన శక్తి ఉందా అని అడిగితే ఆవిడంది, విద్యున్మాలని మించిన శక్తి కూడా ఉంది అని చెప్పి విద్యున్మాల, సులోచన అని ఇలాంటి 3 పేర్లు చెప్పేసరికల్లా ఆదిత్య శర్మ అన్నాడు, నాకు ఆ సులోచనని సాధించాలనుంది, ఆ సులోచనని సాధించడానికి సరిపడా మంత్రం తెలియజేయమని అడిగితే ఆ యక్షిని చెప్పింది, ఆ మంత్రం నాకు తెలీదు. తుంబవనం దగ్గర ఒక ఆయన ఉంటాడు, వేణ అనే నదీ తీరంలో తుంబవనంలో ఉంటాడు. ఏదో విష్ణుగుప్తుడు అలాంటి పేరు ఆయనకి. అక్కడికి వెళ్ళి ఆయన్ని సంతోషపెట్టు, ఆయన నీకు సులోచన మంత్రాన్ని ఇస్తాడు. ఓ. అంటే సరేనని ఇక ఈ ఉజ్జయిని మేనమామ, ఈ సన్యాసి, ఈ కనపడుతున్న యక్షినికి ఓ దండం పెట్టాడు. ఈ యక్షినితోటి ఇతను సంభాషించాడు కానీ ఆమెను దైవంగానే భావించాడు. ఆమెకు ఒక నమస్కారం పెట్టి, ఆమె కదా ఇతనికి దారి చూపించింది. ఆ తుంబవనానికి వెళ్ళిపోయాడు. అక్కడున్న ఆ విష్ణుగుప్తుడని ఆయన్ని 3 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం ఆయన్ని సేవించాడు. చాలా సేవ చేశాడు. ఆయన చేయగా ఆయన చాలా సంతోషించి ఇతనికి సులోచన మంత్రాన్ని ఉపదేశించాడు. ఇక ఆ సులోచన మంత్ర సాధన చిన్నది కాదది. యక్షిణి విద్యలు ఇప్పుడు కూడా మన దగ్గర యక్ష విద్య తెలిసిన వాళ్ళు ఉన్నారట, ఉంటారు.
అయితే ఈ యక్షిని స్వాధీనపడిన యక్ష విద్యలు ఏంటంటే మనిషిని కూడా తినేస్తాయి ఒక్కొక్కసారి. వీళ్ళు మంచి సాధకులుగా ఉండాలి. కోరికలు తమ అనుకున్నవి తీరుతున్నాయని సాధన మానకూడదు. చాలా మంది విషయంలో ఆ పొరపాటు జరుగుతూ ఉంటుందిట. మనం మనుషుల్ని కలిసి కాదు, పుస్తకాల్లో మనం చదువుతున్న కథల్లో అట్లా తెలుస్తుంది. అదేదో ప్రత్యక్షమయ్యాక అయిపోయింది అని మానేయకూడదు, కంటిన్యూ చేయాలి కాబట్టి సాధన ఉండాలి. ఉంటే ఏమవుతుంది, ఆ శక్తి, అది శక్తి కదా. యక్షిణి అంటే అది ఏదో స్త్రీ రూపంగా వీళ్ళకి కనపడుతుంది, కానీ అదొక శక్తి, ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీని మనం ఒక దారిలో పెట్టుకుని, మన దగ్గర మనకు ఒక ఎనర్జీ ఉంది, దానికి ఏం చేస్తాము, ఓ వైరు, ఓ స్విచ్, ఓ ప్లగ్ అరేంజ్ చేసుకోవటంలా. అవును కదా. మళ్ళీ పవర్ పెరిగింది అనుకో, పెరిగిన కొందికి దానికి ఒక ట్రాన్స్మిటరు పెడతామా, ఇవన్నీ ఒక ట్రాన్స్ఫార్మరు. అలాంటిదే శక్తి. కనుక ఒకళ్ళు స్వాధీనపడిన శక్తిని మెయింటైన్ చేయటానికి సాధకుడికి సాధన అవసరం. ఏ ఉపాసన మానకూడదు. ఆమె వచ్చినప్పుడు ఆమెతోటి ఉన్నా, ఆమె వెళ్ళిపోయాక వీళ్ళ ఉపాసనే. ఓకే, అలాగే ఉంచుకోవాలి. ఇతను చాలా గట్టిగా సాధన చేశాడు ఆదిత్య శర్మ. చివరికి ఆ సులోచన ఆయనకి స్వాధీనపడింది. అద్భుత సౌందర్యవత. అయితే ఆవిడేం చెప్పిందంటే, 6 నెలల పాటు నన్ను ముట్టుకోకుండా నాతో ఉండాలి, నువ్వు బ్రహ్మచర్యంతో నాతో జీవించాలి, కానీ బ్రహ్మచర్యంలోనే ఉండాలి నువ్వు. ఉంటే అప్పుడు నీకు అద్భుతమైన కుమారునికి జన్మనిస్తాను. నీ వల్ల నాకు అద్భుతమైన కుమారుడు కలుగుతాడు. నువ్వు తొందరపడితే నువ్వు కోరికలే తీరుతాయి, కానీ నీకు సంతానము లేదు, నువ్వు భ్రష్టుడు అయిపోతావు. ఆలోచించుకో, ఇప్పుడు నీకు నా పొందు కావాలా, సంతానం కావాలా అనగానే ఈయన అన్నాడు, నాకు సంతానమే కావాలి, 6 నెలలు నీతో పాటు ఉంటాను నేను. అంటే ఈ సులోచన ఈయనని యక్షలోకానికి తీసుకెళ్ళిపోయింది. ఆదిత్య శర్మ భూలోకంలో లేదు ఆవిడ. ఆయన అంత సాధన చేశాడనమాట. వెళ్ళిపోతే ఇహ కుబేర లోకంలో, యక్షలోకంలోనే ఉన్నాడు. ఆమె ఎంత మహాద్భుత సౌందర్యవతి. వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ ఆవిడని ముట్టుకోలేదు. సంతానార్థి అయి సంతానం కోసం జాగ్రత్తగా ఉన్నాడు. కుబేరుడితోటి వాళ్ళతోటి అందరితోటి ఇతనికి స్నేహం. మానవుడు అక్కడ ఉండటము, పైగా ఈయన చాలా కాలం సాధనలో ఉన్నవాడవటం వల్ల ఆయనకి బోలెడన్ని విద్యలు వచ్చినాయి. ఈ సన్యాసితో స్నేహంగా ఉన్నాడు కదా, ఆయనకి సంగీతము, నాట్యము, శిల్పము, చిత్రలేఖనము వాటన్నిట్లలోనూ గట్టి పట్టుంది. వాటితోటి అక్కడున్న యక్షలోకంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇంప్రెస్ చేశాడు. పూర్తిగా 6 నెలలు గడిచాక సులోచన ఈయనకి స్వాధీనపడింది. వాళ్ళిద్దరూ కలిసి భార్యాభర్తలుగానే జీవించి ఉన్నారు. ఈ కుబేరుడే ఇతని గుణగణాలకు మెచ్చి తనే స్వయంగా వీళ్ళకి వివాహం చేశాడు. వివాహం జరిగిపోయింది. సులోచన ఈయనతోటే ఉంది. కొంతకాలానికి ఆమెకి గుణశర్మ కలిగాడు. పిల్లాడు ఎంతో బుద్ధిమంతుడు. తండ్రి చాలా ఉపాసన కలిగిన తండ్రి అవడంతో వాడికి అన్ని విద్యలు సులువుగా వచ్చేసి. అయితే ఏమైంది, ఒక్కసారి వీళ్ళు ఒక వ్యాహ్యాలికి వెళ్ళారు ఒక చోటకి. అదే ప్రాంతంలో ఇంద్రుడు కూడా వచ్చాడు. ఈయన ఈ భార్య కుమార సౌఖ్యం పిల్లవాడు ఈ సంతోషంలో ఇంద్రుణ్ణి ఆయన పట్టించుకోవాలి ఆదిత్య శర్మ. దాంతో ఆయన కోపగించుకుని మానవ మాతృణ్ణి ఇక్కడ ఈ లోకంలో ఉండనివ్వటమే తప్పు, వాడు మానవ సహజమైనటువంటి అతిశయమే వచ్చేసింది వాడికి, భూలోకానికి వెళ్ళిపోమన్నాడు. అనేసరిగా ఆవిడ చాలా దుఃఖపడింది. సులోచన చాలా బతిమలాడి, మమ్మల్ని క్షమించండి క్షమించమని చాలా బతిమలాడితే ఆయన ఏమన్నాడు, భూలోకవాసం తప్పదు, ఆదిత్యుడు వెళ్ళకపోతే మీ కుమారుడు ఆత్మావై పుత్రనామాసి అంటారు. తండ్రే యొక్క ఆత్మే కుమారుడు కాబట్టి గుణశర్మని భూలోకానికి పంపించాను. ఓహో, ఈ శాపం తప్పదు, వెళ్ళిపో అన్నమాట ఆజ్ఞ తప్పకుండా గుణశర్మని భూలోకానికి పంపమన్నారు. ఆదిత్య శర్మ ఏం చేశాడు, తనే కుమారుని వెంబడి పెట్టుకుని తీసుకొచ్చి మేనమావకి అప్పచెప్పి, తన మేనమావ ఉన్నాడు కదా, అవును ఆయనే కదా ఇతనికి సన్యాసి దగ్గర పరిచయం చేసింది, అప్పచెప్పి నా తండ్రి వెళ్ళిపోయాడు. నా తల్లి యక్షిణి, తండ్రి మానవుడు, వాళ్ళు యక్షలోకంలో ఉన్నారు, నేను భూలోకంలోకి వచ్చాను. మహాసేనుని ఆశ్రయించాను, అతనికి నా విద్యలన్నీ ఇష్టం, కానీ అక్కడ ఇలాంటి ఒక సమస్య వచ్చి నేను ఇట్లా రోడ్డును పడవలసి వచ్చింది, ఇలా అరణ్యాలు పట్టి ఉన్నాను అని చెప్పాడు. చెప్పేసరికి చాలా ఆశ్చర్యపోయాడు ఆయన. మరి నువ్వు మా దగ్గరే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు. ఉంచుకున్నాడు ఇక్కడే. అయితే ఏమైంది, ఒక పూట ఈయన తన కూతురుని తీసుకొచ్చాడు. ఈయనకు ఒక చక్కటి సౌందర్యవతైన కూతురుంది ఆ గురువు గారికి. ఓకే,
ఆ పిల్లని తీసుకొచ్చి మా అమ్మాయి జాతకం చెప్పమని అడిగాడు. ఇతను రూపం చూసి కూడా జాతకం చెప్పగలిగిన వాడు గుణశర్మ. రూపం చూశాడు, ఆ అమ్మాయి ఇవి చూశాడు, చూసి అన్ని విషయాలు చక్కగా చెప్పాడు. చెప్తే ఈయన ఇంతకుముందే జ్యోతిష్వేత్తల దగ్గర చెప్పించుకుని ఉన్నాడు, ఆయనకు తెలుసు. తనకు తెలిసిన విషయమే గుణశర్మ కూడా చెప్పాడు. అంటే గుణశర్మ తాలూకు శాస్త్ర పరిజ్ఞానం ఆయనకి నచ్చింది. ఓకే. చిన్నప్పుడు ఆ అమ్మాయి చిన్నతనంలో ఎలాంటివి జరిగినాయి, ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఎలాంటిది జరిగింది, ఏ సమయంలో ఆ అమ్మాయి పుట్టింది, అవన్నీ కూడా అతను చెప్పగలిగాడు. ఈయన చాలా సంతోషించాడు. సరే బాగుంది. అయితే పిల్లని మళ్ళీ వెనక్కి పంపిస్తుంటే ఆ అమ్మాయి ఏమో ఇతని మీద మనసు పడింది. ఆ పిల్ల వదలలేక వెళ్ళిందనమాట. ఆయన అడిగాడు, నా కూతురికి నువ్వంటే చాలా ఇష్టంగా ఉంది, మా అమ్మాయిని వివాహం చేసుకో అని అడిగాడు. సరే తను వివాహం చేసుకోవాలంటే చూడాలి, ఆలోచించాలి, చెప్తానన్నాడు. అయితే ఒకనాడు ఏమైంది, ఇతను ఆ అమ్మాయి రోజు వస్తూ ఉండేది తన దగ్గరికి కబుర్లకి. ఒకనాడు తను పడుకున్నటువంటి ఆ గదిలో వేరే నీడ కదిలినట్టు కనపడింది. ఎవరో వచ్చారు. తను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు. చూసేసరికల్లా వాళ్ళు గోడ దూకి వెళ్ళిపోయారు. అంటే ఎవరో వచ్చి నన్ను చూశాడనమాట. అంతే. ఆయనకి భయం వచ్చేసింది. మర్నాడు గురుగారితో చెప్పాడు, వివాహం అది వద్దు, నాకు ఇక్కడ ఎప్పుడు ప్రమాదమే ఉంది, ఇక్కడ ప్రమాదాన్ని మరి నేను చెప్పలేను, నా వల్ల మీకు కూడా ప్రమాదం వస్తుంది, నన్ను వెళ్ళిపోనివ్వండి అన్నాడు. ఎందుకు గుణశర్మ వెళ్ళిపోవాలనుకున్నాడు. వాళ్ళు పిలిచి పిల్లనిస్తామన్నప్పుడు ఎందుకు కాదన్నాడు. అమ్మాయి మానవ స్త్రీ అవటం వల్ల ఏ కారణాలతో అతను వద్దంటున్నాడో వచ్చే భాగంలో చూద్దాం మనం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.